వెల్కమ్ టు ఐక్తా ఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఎఫ్పిఓ అండ్ ఏపీఓ అండ్ ఎఫ్ఎస్ఓ గురించి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి వెబ్ నోట్లో అసలు ఏం డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ డేట్స్ ఎగ్జామ్కి ఎప్పుడు ఉండొచ్చు, అలాగే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి డేట్స్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు అండ్ ప్రిపరేషన్కి టైం గ్యాప్ అనేది ఎంత అలౌ చేస్తారు అనేది ఈరోజు ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ని చూసి మనం ఒక అనాలిసిస్ చేద్దాం. రైట్, సో కమింగ్ టు ద వెబ్ నోట్, ఇది గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన వెబ్ నోట్ అండి. ఇది అఫీషియల్ వెబ్ నోట్ రిలీజ్డ్ బై ఏపీపీఎస్సి. ఓకేనా, మరి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాడు? స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది అంటున్నాడు. అంటే పెన్ అండ్ పేపర్ మోడ్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఓఎంఆర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదొక మెయిన్ పాయింట్. మరి వేటికి జరుగుతుంది? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కలిపి 691 వేకెన్సీస్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి 100 వేకెన్సీస్తో కలిపి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇస్తారు అంటున్నారు. ఈ నోటిఫికేషన్స్ ఓన్లీ ఈ యొక్క 691 + 100 కలిపి 791 టోటల్ మాత్రమే అని మాత్రం ఫిక్స్ అవ్వద్దు. బికాస్ ఇఫ్ వేకెన్సీస్ ఏమన్నా ఉండిపోయి డిపార్ట్మెంట్లో క్లియరెన్సెస్ అనేది కనుక వచ్చినట్లయితే అగైన్ ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ కూడా అవుతాయి. ఇదే వేకెన్సీస్ అని ఫైనల్గా ఎవరు ఫిక్స్ చేయలేరు. రైట్, అండ్ ఇంకేం డీటెయిల్స్ ఇచ్చాడు? మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని కూడా ఇచ్చాడు. మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయంట? ఆఫ్టర్ July 15th అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఇందులోనే ఎగ్జాక్ట్ డేట్ ఇచ్చాడంటే ఎగ్జాక్ట్ డేట్ అనేది మాత్రం ఇవ్వలేదు. రైట్, అండ్ సిలబస్ అనేది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశాడు? బికాస్ న్యూ సిలబస్ అనేది రిలీజ్ చేశాడు కాబట్టి సిలబస్ గురించి మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సిలబస్ ఇచ్చాడు అంటే ప్రీవియస్ ఇయర్ సిలబసే అయితే మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడు. స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు అనేది అందరూ చూసుకోండి. బికాస్ న్యూ సిలబస్ ఇచ్చాడు కాబట్టి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఓల్డ్ సిలబస్సే అని చాలామంది ఆస్పిరెంట్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓల్డ్ సిలబస్ కాదు, న్యూ రివైజ్డ్ సిలబస్ అనేది కమిషన్లో అందుబాటులో ఉంది. అగైన్ ఐక్తా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు న్యూ సిలబస్ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒకసారి గమనించండి. రైట్, అండ్ మీరు చూడాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఏపీపీఎస్సిలో కూడా ఈ యొక్క వెబ్ నోట్ అండ్ నోటిఫికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వెబ్ నోట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్స్ అండ్ డేట్స్ అనేవి తర్వాత ఇస్తాము అని చెప్పారు. రైట్, సో ఇప్పుడు ఏం చూడాలి? ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్ని బేస్ చేసుకొని మనకు అసలు అప్లికేషన్ అనేది ఎప్పుడు ఇవ్వచ్చు, మన ప్రిపరేషన్కి ఎంత టైం రావచ్చు అనేది కూడా మనం గెస్ట్ చేసుకోగలగాలి. అప్పుడే కదా మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాము. సో కమింగ్ టు ద ఎఫ్బిఓ, దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఇవి రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ కనుక మనం చూసుకుంటే 2019లో అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఇచ్చాడు? March 5th నుంచి March 27th వరకు ఇచ్చాడు. మరి అంటే కంప్లీట్గా 1 month అయినా ఇచ్చాడా? కంప్లీట్గా 1 month కూడా ఇవ్వలేదు. అంటే అప్లికేషన్ డేట్స్ అనేది 1 month కూడా ఇవ్వడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని చెప్పాడు? ఇనీషియల్గా ఎప్పటికి షెడ్యూల్ చేశాడు? May 26th ఎగ్జామ్ జరుగుతుందని డిక్లేర్ చేశాడు. అగైన్ మళ్ళీ సమ్ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, పోస్ట్పోన్ అయింది. ఎప్పటికి పోస్ట్పోన్ అయింది? జూన్కి పోస్ట్పోన్ అయింది. దట్ ఈస్ June 16th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, అండ్ కమింగ్ టు మెయిన్స్, మరి మెయిన్స్ షెడ్యూల్ ఇనిషియల్గా ఎప్పుడు ఇచ్చాడు? ఆగస్ట్లో జరుగుతుందని ఇచ్చాడు. డ్యూ టు దిస్ ప్రిలిమ్స్ పోస్ట్పోన్ అయింది కాబట్టి అగైన్ మెయిన్స్ షెడ్యూల్ని కూడా September 3rd అనేది పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. దీని నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? అప్లికేషన్ డేట్ అనేది 1 month కూడా ఎగ్జాక్ట్గా ఇవ్వడు, తక్కువ డేసే ఇస్తాడు. అండ్ దెన్ కమింగ్ టు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కనుక మీరు గ్యాప్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా మేలో వాడు ఫిక్స్ చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఆగస్ట్లోనే మెయిన్స్ ఉంటుందని చెప్పాడు. అంటే కరెక్ట్గా 2 months కూడా ఇవ్వలేదు కదా. 2 months అనేది మీకు టైం ఉంటుందని మీరు ఫిక్స్ అవ్వండి. అండ్ దెన్ కమింగ్ టు అదే కదా ఇక్కడ కూడా చేశాడు. June 16th కండక్ట్ చేస్తే July, August 2 months ఇచ్చేసి సెప్టెంబర్కి అంతా ఎగ్జామ్ పెట్టేశాడు. అంటే అప్రాక్సిమేట్గా మీకు ఎంత టైం ఉంటుంది? నోటిఫికేషన్ వచ్చిన 2 months మాత్రమే టైం ఉంటుంది. రైట్, సో కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇందులో కూడా అదే జరిగింది. అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? February 26th నుంచి స్టార్ట్ అయింది అన్నాడు. మరి ఎప్పుడు ఎండ్ అయింది? March 20th అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. విచ్ మీన్స్ 1 month కూడా ఇవ్వట్లేదు. అప్లికేషన్ డేట్స్ అనేది less than 1 month అనేది మాత్రమే టైం ఇస్తాడు. రైట్, నెక్స్ట్ మరి లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ అనేది March 19th ఉంటుంది, ఇది అందరికీ తెలిసింది. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు పెట్టాడు? June 2nd కండక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద టైం పీరియడ్ అండి. మీరు అప్లికేషన్ వచ్చిన తర్వాత కూడా చాలా టైం ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు అని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. బికాస్ 1 month కూడా టైం ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఏదో ఒక పనులు పడి మర్చిపోయినా కూడా ఇంకా నోటిఫికేషన్ అక్కడికి టైం అయిపోయినట్టే అవుతుంది. అగైన్ యూ కెనాట్ అప్లై ఫర్ ది ఎగ్జామ్. రైట్, నెక్స్ట్
సో కమింగ్ టు ఓరియంటేషన్ సెషన్ అనేది రేపు, దట్ ఈస్ సాటర్డే 28 జూన్ 2025 ఈవినింగ్ 5 PM యూట్యూబ్లో, దట్ ఈస్ ఆయుక్త అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఓరియంటేషన్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఎవరికి కండక్ట్ చేస్తున్నారు అంటే అప్కమింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరు ఆస్పిరెంట్స్కి జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఫారెస్ట్రీ గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దాని మీద ఫ్రీ ఆన్లైన్ ఓరియంటేషన్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ అటెండ్ ది సెషన్ ఆన్ 28th June, దట్ ఈస్ టుమారో సాటర్డే. సెషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ యూట్యూబ్. అండ్ కమింగ్ టు ద బ్యాచ్ ఆఫ్ ఆయుక్త ఐఏఎస్ అకాడమీ చెప్పాలి నేను ఇక్కడ, బికాస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన పార్ట్ బి ఏదైతే ఉందో, దట్ ఈస్ జనరల్ ఫారెస్ట్రీ 75 మార్క్స్కి బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క బ్యాచ్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే రివైజ్డ్ సిలబస్, మనం ఇందాక చెప్పినట్లు న్యూ సిలబస్ బేస్డ్ టీచింగ్ అనేది ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. అండ్ లైవ్ క్లాసెస్ తీసుకుంటారండి. ఈ యొక్క లైవ్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది, దట్ ఈస్ ఆయుక్త అకాడమీ యాప్. ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ టెలిగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ యొక్క PDF, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. సో లైవ్ క్లాసెస్ అనేది షెడ్యూల్ బేస్డ్గా జరగడం జరిగింది. ఏ రోజు ఏ టాపిక్ డిస్కస్ చేస్తారో అనేది కూడా షెడ్యూల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ద లైవ్ క్లాసెస్ మీకు ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బికాస్ మీ ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు మీరు టాపిక్స్ని ఎన్నిసార్లు కావాలనుకున్నా రివైజ్ చేసుకోవడానికి, రైట్. నెక్స్ట్ కంప్లీట్ సిలబస్, దట్ ఈస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద మెటీరియల్, దట్ ఈస్ న్యూ సిలబస్ కాబట్టి ఓల్డ్ మెటీరియల్స్ అంతా, దట్ ఈస్ అన్వాంటెడ్ కంటెంట్ అంతా మీరు చదవకుండా న్యూ రివైజ్డ్ సిలబస్ బేస్ చేసుకొని మీరు చదవాల్సిన టాపిక్, దట్ ఈస్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీరు ఎంతవరకు చదవాలో అంతవరకు టాపిక్స్ మాత్రం అప్డేటెడ్ మెటీరియల్ అనేది క్లాస్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 5 ఫుల్ లెంత్ టెస్ట్స్ అండి, దట్ ఈస్ పార్ట్ బికి సంబంధించిన 5 ఫుల్ లెంత్ టెస్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యాచ్. అండ్ యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సో దట్ మీ అండర్స్టాండింగ్ ఎక్కడి వరకు ఉంది చాప్టర్ మీద అని మీకు అర్థం కావడానికి. అండ్ క్లాసెస్ అనేవి బైలింగ్వల్ మోడ్లో జరుగుతాయి, దట్ ఈస్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 30th, దట్ ఈస్ June 30th. అండ్ మండే అనేది యొక్క క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ కూడా ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ ఈ యొక్క బ్యాచ్ గురించి కావచ్చు, ఓరియంటేషన్ గురించి కావచ్చు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ హూ ఎవర్ అటెండ్స్ దిస్ సెషన్ మీకు ఫ్రీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. నెక్స్ట్ మన టాపిక్లోకి వస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సపరేట్ షెడ్యూల్స్ ఇస్తాడు, ఇది మనకు తెలుసు. మరి లాస్ట్ టైం ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి? ప్రిలిమ్స్ అనేది June 16th జరిగింది FBOకి. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే సైమల్టేనియస్గా ఎవరైతే FBOకి, FSOకి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద నేను ఇది చెప్తున్నాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? June 16th జరిగింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగింది? May 26th జరిగింది, రైట్. అంటే ఇవి రెండింటికి ఎన్ని డేస్ ఇచ్చాడు? జస్ట్ 20 days అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఎగ్జామ్ అయిపోతుంది FBO, తర్వాత నేను FSO రాసుకుంటాను అనుకుంటే అవ్వదు, బికాస్ మీకు 20 days ఉంటుంది. ఈ 20 days మీ రివిజన్కి సరిపోతుంది, ప్రిపరేషన్కి సరిపోదు. ఓన్లీ రివిజన్కి మాత్రమే మీకు ఈ యొక్క 20 days అనేది సరిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్స్. మరి మెయిన్స్ ఎప్పుడు జరిగింది? FBOకి September 3rd జరిగింది. అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఎన్ని డేస్ ఉంది? అప్రాక్సిమేట్గా 2 months ఉంది కదా, రైట్. అండ్ కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూద్దాం. మేలో జరిగితే ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది జూలైలో జరిగింది. అంటే 2 months. 2 ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి గ్యాప్ 2 months ఉంటుంది. ఈ 2 months మీరు మెయిన్ సిలబస్ ఫోకస్ చేయడానికే సరిపోతుంది. అండ్ ప్రిలిమ్స్ FBO అండ్ FSOకి ఎన్ని డేస్ ఇస్తున్నాడు? అప్రాక్సిమేట్గా 20 days ఇస్తున్నాడు. రిమెంబర్, ప్రిపరేషన్ అనేది వేరండి, ప్రిపరేషన్ వేరు, రివిజన్ వేరు, ఓకేనా. నోటిఫికేషన్ వచ్చింది అంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ దాదాపుగా 50 to 60% అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి టైం అప్రాక్సిమేట్గా 2 months కాబట్టి ఈ యొక్క 2 monthsలో మీరు మిగతా 40% సిలబస్ అనేది కంప్లీట్ చేసుకొని రివిజన్ మోడ్లోకి వెళ్ళాలి. దట్ ఈస్ రివిజన్ చేసుకోవాలి మీరు చదివిన సబ్జెక్ట్ మొత్తం. దట్ ఈస్ పార్ట్ A ఉంది, పార్ట్ B ఉంది, ఇందులో GS ఉంది, సైన్స్ ఉంది, రైట్, మ్యాథ్స్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఫారెస్ట్రీ ఉంది. ఇవన్నీ మీరు రివైజ్ చేసుకోవాలి అంటే మీకు 2 monthsలో మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే 2 monthsలో
ఈ యొక్క పార్ట్ ఏ ఎప్పుడు చదువుతారు, పార్ట్ బి ఎప్పుడు చదువుతారు, మ్యాథ్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాస్తారు, ప్రిపరేషన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, రివిజన్ ఎప్పుడు చేస్తారు. రైట్ పాయింటే కదా. ఇవన్నీ కంప్లీట్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. దిస్ ఈజ్ మై హోల్ పాయింట్ ఇన్ డూయింగ్ దిస్ వీడియో టుడే. మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి సో దాట్ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. వాట్ ఎవర్ ద లెఫ్ట్ అవుట్ సిలబస్ 40% ఉంటుందో ఈ యొక్క 40% సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు సబ్జెక్ట్ని 2-3 టైమ్స్ అనేది చదివినట్లు ఉంటుంది. రివిజన్ తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి, ఓకేనా. ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అయిపోయాయి అనుకుంటే మోడల్ పేపర్స్ సాల్వ్ చేయండి. సో దట్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు క్వశ్చన్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇన్ ది ఎగ్జామ్ హాల్, ఓకేనా. సో దిస్ షుడ్ బీ యువర్ స్ట్రాటజీ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ప్లీజ్ టు అటెండ్ ది ఓరియంటేషన్ సెషన్. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఆర్ టిప్స్ కావాలనుకుంటే మెంటర్స్ అండ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఓరియంటేషన్ సెషన్ ఫ్రీ సెషన్ కాబట్టి యూట్యూబ్లో అటెండ్ అవ్వండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి.